ఇప్పుడే ZEE5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు తిట్టిన తిట్లు కూడా నాకు ప్రేమగానే అనిపిస్తున్నాయి. అందుకే రింగ్ టోన్ గా పెట్టుకున్నాను. సార్, నాకు ఇష్టం లేదు అంటున్నా, ఎందుకు మీరు నా వెంట పడుతున్నారు? నాకు మీ పైన ఎలాంటి ప్రేమ లేదు. దయచేసి నన్ను వదిలేయండి. అసలు ఎందుకు రామా నన్ను అవాయిడ్ చేస్తున్నావు? ప్రేమ లేదు కాబట్టి. నేను జీవితంలో ఎవరిని ప్రేమించాను కాబట్టి. ఏంటి, ఒకప్పుడు నువ్వు నా వెంట పడితే నేను పట్టించుకోలేదని ఇప్పుడు నువ్వు నన్ను పట్టించుకోకుండా రివెంజ్ తీర్చుకుంటున్నావా? రివెంజా? మీ మీద రివెంజ్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు సార్. మరి నేను ఇలా నీ వెంట పడుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు? అసలు ఏం చేశానని నా మీద అంత కోపం? ఏం తెలియనట్టు అడుగుతున్నారేంటి సార్? హే, మీకు తెలీదా? మీరు నటించానని చెప్పారు కదా. ఆ రోజు మా బాబాయ్ మనల్ని చూసినప్పుడు ఎంత పెద్ద గొడవ జరిగింది. ఆ రోజే నేను మా బాబాయ్కి మాటిచ్చాను, జీవితంలో ప్రేమ అనే మాట ఎత్తను, మళ్ళీ అలాంటి తప్పు చేయను అని. ఇక నా జీవితంలో ప్రేమ లేదు, ఉండదు కూడా. దయచేసి ఇలా నా వెంట పడి మీ టైం వేస్ట్ చేసుకోకండి సార్. ఓహో, మీ బాబాయ్కి ఇచ్చిన మాట కోసం ప్రేమించవన్నమాట. ఓకే, అర్థమైంది కదా. ఇక నన్ను వదిలేయండి. వెంటపడ్ను, కానీ నిన్ను వదలను. అదేంటి, వెంట పడనని చెప్పి మళ్ళీ వదలను అంటున్నారు? మాటిచ్చావు కాబట్టి ప్రేమించావు, రీజన్ బాగుంది. అయితే పెళ్లి చేసుకుందాం. ఏంటి తమాషాగా ఉందా మీకు? ప్రేమించాలంటే నీకు సమస్య, అదే పెళ్ళంటే నీకు సమస్య ఉంది. ప్రేమించలేదు అన్నప్పుడు పెళ్ళి ఎలా చేసుకుంటాను? ప్రేమించాలి అంటే నీ పర్మిషన్ కావాలి, అదే పెళ్ళైతే మీ నాన్న పర్మిషన్ కావాలి. అందుకే నేరుగా మీ నాన్న దగ్గరికి వెళ్ళి, సార్ నేను మీ అమ్మాయిని సిన్సియర్గా ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్తాను. అప్పుడు మీ నాన్న ఓకే అంటే నీకు ఓకే కదా. ఏంటి, మా నాన్నని కలుస్తారా? అయినా మా నాన్న ఎందుకు ఒప్పుకుంటారు? నువ్వు ఒప్పుకోలేదు కాబట్టి అందరూ ఒప్పుకోకుండా ఉంటారా? నువ్వు నో అన్నా మన పెళ్లికి మీ నాన్న ఎస్ అంటారేమో, నాకు నమ్మకంగా ఉంది. సార్, మా నాన్నని అడగండి. మా నాన్నని అడిగితే ఇంకేమైనా ఉంటుందా? ప్రేమనే దారిని నువ్వు క్లోజ్ చేసేసినప్పుడు ఇంకో దారిని చూసుకోవాలి కదా. సార్, ఈ దారులన్నీ ఎందుకు? మీ దారిని మీరు పోవచ్చు కదా. అలా ఎలా వెళ్ళిపోతాను? నాకు నువ్వు కావాలి అన్నప్పుడు ఏదో దారిలో వెళ్ళి నిన్ను నాదాన్ని చేసుకోవాలి కదా. అందుకే నేరుగా మీ నాన్నని కలిసి మన లవ్ మ్యాటర్ చెప్పేస్తాను, మన పెళ్లికి డేట్ కూడా ఫిక్స్ చేయిస్తాను. వద్దు సార్, అసలు మా ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా? నాకు ఆల్రెడీ సార్, ఏం జరిగినా సరే మన పెళ్లి మాత్రం జరగాల్సిందే. సార్ కుదరదు సార్. అవును రామా, అంతా నీ ఇష్టమేనా? సార్, నువ్వేమో మీ బాబాయ్కి మాట ఇచ్చావు కాబట్టి ప్రేమ లేదు అంటున్నావు. మరి మీ నాన్నతో చెప్పి పెళ్లి చేసుకుంటానంటే అది కూడా కుదరదు అంటున్నావు. ఇంకెలా రామా నీతో? ప్రేమించాలి అంటే నీ పర్మిషన్ కావాలి, పెళ్లికి ఎందుకు? దానికి పర్మిషన్ ఇవ్వాల్సిన మీ నాన్నగారినే అడుగుతాను. ఇప్పుడే వెళ్ళి మన పెళ్లి విషయం మాట్లాడతాను. సార్, సార్ వద్దు సార్. సార్, సార్ చెప్పేది వినండి సార్. అయ్యో, ఈయనేంటి నాకు పెళ్లి సంబంధం కుదిర్చారు అని చెప్పేలోపే ఇలా వెళ్ళిపోయారు. ఇప్పుడు నాన్నని గాని కలిశారంటే ఆయనేం మాట్లాడతారు? అయ్యో, నాన్నేమంటారు? చెప్పు, ఏం మాట్లాడుతున్నావో చెప్పు. చెప్పరా. పెదనాన్న, పెదనాన్న నువ్వాగో.
ఆద్య మధ్యలో వచ్చావంటే చంపేస్తా. చెప్పరా ఏం జరుగుతుంది నా ఇంట్లో? చెప్పు, చెప్పరా మామయ్య. ఏం జరుగుతోంది? ఒక అమ్మాయిని తలుచుకొని ఇంకో అమ్మాయికి తాళి కడతావా? చెప్పరా, చెప్పు. లేదంటే నీ ప్రాణం తీస్తా. చెప్పరా. అలా కొడుతున్నావేంటి? వాడికి నిన్నే పెళ్ళయింది, అది నీకు గుర్తుందా? కొట్టకుండా ఎలా ఊరుకోమంటావమ్మా? తన పక్కనుంది ఆద్య అనుకుని తాళి కట్టాడంట. చారు అని తెలుసుంటే తాళి కట్టేవాడే కాదట. చెప్పరా అసలేం జరుగుతుంది? చెప్పరా. ఆద్య నీ పక్కనుంటుందని ఎలా అనుకున్నావు? నువ్వు చారుని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు చారు అని తెలుసుంటే తాళి కట్టేవాణ్ణి కాదని అనడంలో అర్థం ఏంటి? ఏం జరుగుతుంది? పెళ్లిలో ఆద్య నీ పక్కన ఎలా ఉంటుంది? పెదనాన్న, శ్రీనుని కొట్టొద్దు పెదనాన్న. శ్రీను అన్న దాంట్లో తప్పేమీ లేదు. నిజంగానే శ్రీను పక్కన పీటల మీద ముసుగులో ఉంది నేనే. నేను అనుకునే శ్రీను తాళి కట్టాడు. అందుకే శ్రీను అలా అన్నాడు. ఆ చారుకి విడికి పెళ్లి అనుకుంటే పెళ్లిపేటల మీద ముసుగులో కూర్చుంది నువ్వా? దాని బదులు నువ్వు పేట్ల మీద కూర్చోడవేంటే? పీటల మీద ముసుగులో కూర్చుంది నువ్వా? మండపంలో నేనుండగా, చారు శ్రీనుల పెళ్ళని ఊరంతా వచ్చి ఉండగా పీటల మీద ఉన్నది నువ్వా? పెదనాన్న, అది చెప్పు. ఏం జరిగింది? ఏం జరుగుతోంది ఇంట్లో? నిజం పెదనాన్న, ఆ ముసుగులో ఉంది నేనే. శ్రీను అంటే నాకెంత ప్రేమో మీకు తెలుసు. ఆ ప్రేమని చంపుకోలేక, శ్రీనుని దూరం చేసుకొని బ్రతకలేక నేనే ముసుగులో పెళ్లి కూతురి స్థానంలో వచ్చి కూర్చున్నాను. నువ్వా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.